హాయ్ హలో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? వీడేంటి ఎప్పుడు జిమ్లో ఉండి జిమ్ కోసం చెప్పేవాడు ఇప్పుడేంటి బయట ఉండి ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? మనకి భద్రాచలం సీతారాముల వారి దగ్గర నుండి అయితే పిలుపునొచ్చింది. మరి అందుకే నేను మా జిమ్ బ్రో ఇద్దరం అయితే కలిసి తెల్లవారుజామున 4కి అయితే బైక్ మీద స్టార్ట్ అయిపోయాం. డైరెక్ట్ ఇంకా ఫస్టే భద్రాచలం వెళ్ళిపోదాం అనుకున్నాం. మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ ఉంటే అవి కూడా చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ మధ్యలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆ కొండలు, అడవులు, ఆవులు, మధ్యలో కోతులు, పెద్ద పెద్ద పర్వతాలు, ఆ జలపాతాలు చూస్తుంటే అస్సలు ఆ ప్లేస్ నుండి వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. కానీ వెళ్ళాలి తప్పదు కాబట్టి మనం అస్సలే టైం సరిపోదు మనకి. చాలా త్వరగా వెళ్ళాలని ఆ ప్రకృతి అందాలు, మంచు కొండలు, ఎన్నో పెద్ద పెద్ద ఘాటీ రోడ్లు దాటుకుని మొత్తానికి అయితే భద్రాచలం చేరుకున్నాము. మార్నింగ్ అసలు ఏమీ తినకపోవడం వలన వెళ్ళిన వెంటనే మా బ్రో అయితే టీటీఎం దగ్గర అయితే ఆపాడు. మా వాడు లెమన్ టీ, మరి నాకైతే ఏబీసీ జ్యూస్ చేయించుకుని పొద్దున్నే తాగేసి ఇంక ఫ్రెష్ అయిపోదాం అని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడ ఉండి ఎంతో పవిత్రమైన శబరి నదిలో అయితే స్నానం చేసి ఆ భద్రాద్రి సీతారాముల వారిని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయాం. మొబైల్స్ అయితే లోపలికి ఎలా లేదన్నారు. ఇంక మొబైల్స్ అండ్ బ్యాగ్స్ లాకర్ రూమ్లో పెట్టుకుని కొండపైకి వెళ్ళాక చాలా రష్గా ఉన్నారు భక్తులని 100 రూపాయల టికెట్ అయితే తీసుకుని ఆ స్వామివారి దర్శనాన్ని అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్నాము. ఆ కొండపైన ఉన్నంతసేపు ఏదో తెలియని ఫీలింగ్. అందరి నోటంట ఒకటే నామస్వరం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నా చేతుకున్న వెంట్రుకలు నెక్కబడుచుకున్నాయి. ఇప్పుడే వీడియో చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి మిగతాది సెకండ్ పార్ట్లో చూద్దాం. ఓకే, బాయ్ బాయ్.